అలా చూస్తారేంట్రా, రండి రండి. ఏమండి టీ తాగుతారా అండి? అడగడం ఏంటమ్మా, ఇవ్వు తాగుతాడు. నాన్న టీ కాఫీ తర్వాత అమ్మ వాళ్ళు ఎక్కడ? అమ్మ వాళ్ళు గుడికెళ్ళారా? మన రేఖ గర్జన విజయవంతం కావాలని మొక్కుకోవడానికి వెళ్ళారు అని పెద్దమ్మ చెప్పిందా? కాదురా, రేఖ చెప్పింది. ఇది చెప్తే నమ్మడమేనా? అదేంట్రా, రేఖ ఇప్పుడు మామూలు మనిషి కాదు. కావాలంటే చూడు, ఎంతో మంది ఆడవాళ్ళకి ఆశాజ్యోతి. చెప్పించాలే కానీ పదండి లోపలికి. అమ్మ వాళ్ళు కూడా లేరు కదరా, చూడు కావాలంటే గేట్ వేసింది. అబ్బబ్బా, దీని బాధ తట్టుకోలేక దీని మొహం చూడలేక కలిపేసుకున్నారు. రేయ్, మాటలు మర్యాదగా రాని. అదేంటమ్మాయ్, భర్తను పట్టుకొని ఒరే గిరే అంటున్నావు, తప్పు కదూ. ఇంకాసేపు ఇక్కడే ఉంటే మిమ్మల్ని కూడా అంటుంది. పదండి. ఆగండ్రా, అంటే నువ్వు మారలేదా? దీంతో మాట్లాడినానా? నువ్వురా. పెదనాన్న, ఆవిడ మిమ్మల్ని పిచ్చివాణ్ణి చేసింది. పైగా మీ మెడలో దండ చూస్తుంటే బలికి తీసుకెళ్లే గొర్రెలా కనిపిస్తున్నారు. రండి వెళ్దాం. పదండి. ఆగరా. అమ్మా, నీకు ఇంగిత జ్ఞానం ఉందా? గుళ్ళకి గోపురాలకి వెళ్లారని చెప్పి నన్ను ఇక్కడ 2-3 గంటలు కూర్చోబెడతావా? ఏ మీరు మాత్రం ఏం తక్కువ? వైఎస్ఆర్లా వస్తానమ్మా, వెళ్తానమ్మా, ఉంటానమ్మా అనలే? పిలవగానే వచ్చి కూర్చుని మెళ్ళో దండించుకోలే? ఏయ్, మాటలు మర్యాదగా రాని. పోవయ్యా, లోపలికెళ్ళి పని చూసుకో. చూడు నిన్నేం చేస్తాను. పోరా కృష్ణమూర్తి, నువ్వు నన్నేం చేస్తావు? ఏంట్రా ఇది ఇంతింత మాటలు అంటుంది? చెప్తూనే ఉన్నాను కదా నాన్న. ఏయ్, నిన్ను నీ టెంటుని రేపటికల్లా ఏం చేస్తానో చూడు. అదనాన్న. చూస్తాన్రా, మీరు నన్ను ఏమీ చేయలేరు. అది చూసుకుంటాను. పొండ్రా. అక్క అక్క, వీళ్ళు వచ్చేసారా అక్క? ఉదయమే వచ్చేస్తాన్నారుగా? ఇంకా రాలే జగదీశ్వరి, ఫ్లైట్ లేట్ ఏమో. నువ్వు ఒకసారి ఫోన్ చేయొచ్చుగా. ఉదయం చేస్తే వచ్చేస్తున్నాం కదా, మధ్యలో ఆగిపోతామా అన్నారు, అందుకే ఫోన్ చేయలేదు. అత్తయ్య, ఇప్పుడు మావయ్య గారు వస్తే రేఖ గురించి ఏం చెప్తారత్తయ్య? ఉన్నది ఉన్నట్టు, జరిగింది జరుగుతుంది మొత్తం చెప్పేయండి అత్తయ్య. ఏది దాచొద్దు. ఎందుకమ్మా? అవునత్తయ్య, అప్పుడు మామీ వాళ్ళు ఏదో ఒక డెసిషన్ తీసుకుంటారు. చూద్దాం. శ్రీరా, నాన్నగారేరి? లాస్ట్ మినిట్ లో మీటింగ్ ఉండి ఆగిపోయాడమ్మా. ఫంక్షన్ రోజుకి వచ్చేస్తాడు. ఆ మెళ్ళో ఆ దండ ఏంటండి? పెద్దమ్మ, ఆ రేఖ పెదనాన్ని దారుణంగా బకరాన్ చేసింది. బకరాన్ చేసిందా? ఏం చేసింది? అది అసలు మనిషేనా? దానికేమైనా పిచ్చెక్కిందా? ఏమైందో చెప్పండి బావగారు. ఏమైందని అంటావేంటమ్మా? అసలు నేను వచ్చి ఎంతసేపు అయిందో తెలుసా? ఇప్పుడేగా వచ్చింది. నీ మొహం వచ్చి 3 గంటలైంది. అవునా? అసలు ఏమైందండి? నమ్మకం ఉంది. అది జరిగింది. జేకే ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ ని పట్టుకొని పోరా కృష్ణమూర్తి అంటుందా? ఎంత పొగరు దానికి! అంత మాట ఉందా మావయ్య గారు? అవునమ్మా, దాన్ని అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు. దానికి అర్థమయ్యేలా నేను చెప్తాను.
ఏంటే గర్జనంట గర్జన, తొక్కలో గర్జన. నువ్వెవడ పులివా సింహానివా? ఎంత ధైర్యమే నీకు? నా టెంట్ కిందకొచ్చి నన్నే కొడతావా? నా బోర్డునే చించుతావా? బోర్డునే కాదే, నిన్ను చంపి పారేస్తాను. పెద్ద చిన్న లేకుండా మా మావయ్యని అన్నని మాట్లాడతావా? నీకు మావయ్య అయితే నాకు కూడా మావయ్యనే. నా ఇష్టం వచ్చినట్టు అంటాను. అడగడానికి నువ్వెవరివే? నేనెవర్నా? ఈ ఇంటి కోడల్నే. నా ఒంటి మీద ఇంకొక్క దెబ్బ పడిందో ఇదే టెంట్ లో నీకు పాడ కడతాను. నోరు ముయ్యవే. అక్షర, అక్షర, వదలమ్మా, వదలదే. నన్ను ఆపకండి. ఇవాళ దీని సంగతి తేల్చి కానీ నేను లోపలికి రాను. నువ్వేంటి నా సంగతి తెలిసేది? చూస్తుండవే. అక్షర నువ్వు కమ్మా. దీంతో మనకేంటక్క? ఏయ్, అది ఇది అన్నావంటే చంపేస్తాను. ఏమనుకుంటున్నారా మీరంతా? నోర్మోయ్. నేను కాదే నోరు మూసేది, నువ్వు నువ్వు నోర్మోయ్. నా ఒక్కదాని మీదికి ఇంత మందిని తీసుకొచ్చావు కదే. అయినా ఏంటమ్మా ఇది అలగా జనంలాగా? చెచే, హే, అది నీ పెళ్ళానికి పిల్లలకి చెప్పవయ్యా. పెద్ద మనిషివి నన్ను ఒంటరి దాన్ని చేసి ఇంతమంది కలిసి నన్ను ఒక్కదాన్ని కొడతారా? చూస్తాను, మీ అందరి సంగతి చూస్తాను. అక్క రాకపోదాం. దీంతో పెట్టుకుంటే బురద మీద రాయేసినట్టే. ఏయ్, ఏంటే బురద గిరద అన్నవాడి చెప్ప పగలు కొడతాను నీకు. ఆపుతారా? ఏంటి గొడవంతా? ఏయ్, కనబట్టలేదా? గొడవ చేసింది ఎవరు? మీరు. నన్ను వెళ్ళగొట్టింది ఎవరు? అదే మీరే. అన్ని మీరే చేసి మళ్ళీ నన్ను నన్ను అంటారా? అమ్మా అక్షర పదమ్మా వెళదాం. నడవండి వెళ్దాం. ఆగండి. మర్యాదగా ఇది నాకు సారీ చెప్తే గాని ఇక్కడి నుంచి మీరెవ్వరూ కోదలరు. ఏ చెయ్, నీకేంటే సారీ చెప్పేది? అది నేను బ్రతికుండగా జరగదు. నేను బ్రతికుండగా జరుగుతుంది. చెప్పు, మర్యాదగా సారీ చెప్తావా? లేకపోతే తరువాత పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. దానికి నేను బాధ్యురాల్ని కాదు. ఏంటి నువ్వు బెదిరిస్తే నేను బెదిరిపోతావనుకుంటున్నావా? ఏంటి పరిస్థితులు దారుణంగా ఉంటాయని వార్నింగ్ ఇస్తున్నావు? దీని వార్నింగ్లకి ఎవరు భయపడతారత్తయ్య? అసలు ఇది చేసిన దానికి చంపేయాలి. అమ్మగారు, అమ్మగారు. ఊరుకోమ్మా, ఊరుకో, ఏడవకు. అక్షర పద. వదిన, లోపలికెళ్ళి మాట్లాడుకుందాం పద. అదొస్తే నేను రాను. ఇది రాకపోతే నేను రాను.
ముందు నీ వగలమారి ఏడుపులు ఆపుతావా? ఎందుకే దాని మీద ఒంటికాల మీద లేస్తావు? దిక్కులేని దాన్ని కదా అమ్మగారు. నోరు మోయ్. అమ్మా, దీని సంగతి నీకు తెలీదమ్మా. నాకు దీని సంగతి నీ సంగతి కూడా తెలుసు. మీ ఇద్దరి సంగతే కాదు, ఇక్కడున్న వాళ్ళందరి సంగతి తెలుసు. అది కాదమ్మా. మీరుండండి అన్నయ్య గారు. మీకిక్కడ జరిగే కొన్ని సంగతులు తెలియవు. వీళ్ళు మీకు ఫోన్ చేసి చెప్తున్నారో లేదో కూడా నాకు అనుమానమే. క్షమించండి వదినా, మీ కుటుంబ విషయాలు మాట్లాడుతున్నందుకు. నా కూతుర్ని కూడా ఈ కుటుంబంలో ఇచ్చాను కాబట్టే మాట్లాడాల్సి వస్తుంది. బాబు, నా కొడుకు లేరు. నాకు అల్లుడువైనా కొడుకైనా నువ్వే అనుకున్నాను. అలాంటిది నువ్వు కూడా నా దగ్గర దాచావే. అది కదా ఆంటీ, అసలు జరిగింది ఏంటంటే అది కాదు శ్రీరామ్, నువ్వు బాబాయి అవుతున్న సంగతి నాతో చెప్పడానికి ఏంటయ్యా? ఏ, నా కూతురు తల్లిగా పోతుందన్న విషయం నాతో చెప్తే తల్లిగా నేను సంతోషించనా? ఇది చెప్తే నాకు తెలియాలా? పాపం, రాత్రికి రాత్రి నా ఇంటికొచ్చి చెప్పింది. పిచ్చి తగ్గాక నేను చేసిన మంచి పని ఇదేనని కంటతడి పెట్టుకుంది. ఇలాంటి దాన్ని నాతో నిజం చెప్పిందని అందరూ కలిసి దాన్ని కొడతారా? మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు వదినా. అక్షర సంగతి ఒక పార్టీలో చెప్పాలనుకున్నా. అవును కదక్క? అవునవును, అంతే వదినా. అయినా రేఖ, నువ్వింత అర్జెంటుగా వెళ్ళి చెప్పాల్సిన అవసరం నీకేమొచ్చింది? ఏముందిలే పాపం, ఉత్సాహంలో వెళ్ళి చెప్పుంటుంది. అమ్మ అక్షర, అమ్మని లోపలికి తీసుకెళ్ళమ్మా. అలాగే అత్తయ్య. వదినా, ఆయన బిజినెస్ స్టోర్లో ఉన్నారు. వారం వరకు రారు. ఒక వారం నేను ఇక్కడే ఉంటాను. మీకేం అభ్యంతరం లేదు కదా? భలే వరే అమ్మగారు. వారం కాదు, 10 రోజులు ఇక్కడ ఉండండి. ఇంకా మీకు మంచి మంచి సంగతులన్నీ చెప్తాను. ముందు మీరు వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకోండి. అలాగే లేవే వదినా, పాపం దీన్నేమీ అనకండి. పిచ్చి మా లోకం. అక్షర, పదమ్మా. అందరి గుండెలు అద్దరిపోయాయి కదూ. వీధిలో పడేసి నన్ను కొట్టారు కదూ. చూస్తూ ఉండండి. ఈ వీల్ చైర్ ఉన్న వారం రోజులు మిమ్మల్ని 7 చెరువుల నీళ్లు తాగిస్తాను. అది నీ వల్ల కాదు.
పిచ్చత్తయ్యా అసలు నేను ఇలా లోపలికి వస్తానని నువ్వు ఊహించావా? లేదు. వచ్చి మీ అందరి గుండెల్ని దడదడలాడిస్తాను అని ఊహించావా? అది లేదు. ఇన్ని చేసిన నన్ను మీరేం చేయగలరత్తయ్యా? ఏంటి ఇది ఇలా మాట్లాడుతుందేంటి? కనీసం నాకు ఫోన్ చేసైనా చెప్పొచ్చు కదా. ఎప్పుడు అడిగినా బాగానే ఉంటుందంటారు. మీకు చెప్తే ఎప్పుడు ఇంటి గురించి ఆలోచిస్తూ బిజినెస్ ని బోర్డు తిప్పేసేవాళ్ళు. అందుకే చెప్పలేదు. బాగా చెప్పేవరా. ఇప్పుడు వచ్చారు కదా, దాన్ని తన్ని తగలేస్తారో తరిమేస్తారో చెయ్యండి. ఏం అవసరం లేదమ్మా, నాన్నని కొంచెం ప్రశాంతంగా ఉన్ని. ఏం ప్రశాంతతరా? ఇంట్లో మానవ బాంబును పెట్టుకొని ఇంకేం ప్రశాంతంగా ఉంటాం? ఇదిగో పెదనాన్న, ఇది ఎప్పుడు ఉండి గొడవేలే. పదండి బయటికి వెళ్దాం. ఉమ్. రండి. పదండి. ఇప్పుడు జానకి వదిన దగ్గర ఇది అబద్ధమని ఎలా చెప్పాలి? అసలు అక్షర వద్దని భయపడినా పర్లేదని చెప్పి మేమే పొరపాటు చేశామా? తగ్గండత్తయ్యా. ఇంకా రెచ్చిపోతే ఎలా చెప్పండి? ఇప్పుడు టైం నాదత్తయ్యా. నేనిప్పుడు చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్ గా ఉండాలి. పొరపాటున చెయ్యొద్దననుకోండి, మీరు దాన్ని సూపర్ గా క్యాష్ చేసుకుంటారు. ఆ వీల్ చైర్ ముందు నాకు మెంటల్ ఉందని, తిక్కని, అదని, ఇదని మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అందుకే మీకు ఆ అవకాశం ఇవ్వను. ఎందుకంటే ఇదేంటో తెలుసా? నాకు పిచ్చి లేదని, పర్ఫెక్ట్ గా ఉన్నానని డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్స్. ఇది డూప్ కాదత్తయ్యా. మన ఫ్యామిలీ డాక్టర్ లేడు, డాక్టర్ అమర్నాథ్. ఆయన ఇచ్చిన సర్టిఫికెట్స్. సో మీరిప్పుడు పిచ్చని ఎలాంటి వెర్రికేకలేసినా చెల్లదు. అందుకని సంస్కారవంతంగా, సాంప్రదాయబద్ధంగా నన్ను ఈ ఇంటి కోడలిగా ఆహ్వానించండి.